హలో అండి. ఈరోజు కిచెన్‌లో స్పెషల్ వచ్చేసి ఆనియన్ ఎగ్ చేయమని మా పాప అడిగింది. కాకపోతే ఇంట్లో ఎగ్స్ అయితే లేవండి. ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఎగ్స్‌కి బదులు పాలేసి చేద్దామనుకుంటున్నాను. ట్రై చేయాలి, ఏమంటదో పాప మరి చూద్దాం. స్టార్ట్ చేద్దామా? ఆనియన్ ఎగ్‌తో పాటు పుల్కా, కొంచెం రైస్ పెట్టాను. ఫస్ట్ పుల్కా తీసుకుందాం. పుల్కా అయితే ఆల్రెడీ తాల్చి పెట్టుకున్నానండి. ఇప్పుడు పెనం మీద వేస్తున్నాను. మాడిపోకుండా కొంచెం లైట్గా రెండు సైడ్లు లైట్గా పచ్చిగా దనం పోయే వరకు అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో స్టవ్ కూడా ఆన్ చేసుకొని ఈ వేడి చేసుకున్న చపాతీని ఇలా మంట మీద పెట్టి చూసారా ఎలా పొంగుతుందో మంచిగా. నెక్స్ట్ ఇంకొకటి కూడా, ఇది కూడా అంతే అండి. ఈ పుల్కాని అటు ఇటు కదుపుతూ కాల్చుకోవాలి, లేదంటే మాడిపోతుంది. చూసారా ఎలా పొంగుతుందో. మధ్యలో హోల్ పడితే పొంగదండి పుల్కా. హోల్ పడకుండా జాగ్రత్తగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అయిపోయినాయండి. పుల్కా అయితే రెడీ. అన్నీ ఇలాగా పుల్కా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఆనియన్ కర్రీ చేసుకుందామండి. ఎగ్స్కి బదులు ఈరోజు పాలు పోసి ట్రై చేయాలనుకుంటున్నాను. చూద్దాం మా పాప ఏమంటుందో, తింటుందో లేదంటే వంకలు పెడతాడో చూద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుంటూ వేగనివ్వాలి. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి కలిపేసి ఇప్పుడు ప్లేట్ పెట్టుకున్నాం. మధ్య మధ్యలో ప్లేట్ తీస్తూ కలుపుకోవాలి, లేదంటే ఉల్లిపాయల అడుగున ఉన్న ఉల్లిపాయలు ఆడుకోకుండా కలుపుకుంటూ ఉండాలండి. ఉల్లిపాయలో వాటర్ వస్తున్నాయి చూసారా, ఆ వాటర్ అనేది ఇంకిపోయి మంచిగా ఉడికే వరకు కలుపుకోవాలి. అవునండి, సంక్రాంతి టూర్ వెళ్తున్నారా? ముందే టికెట్స్ బుక్ చేసుకోండి. బస్సులు, ట్రైన్లు చాలా రష్ ఉంటాయి. మళ్ళీ ఒకసారి ప్లేట్ తీసి ఆనియన్ మనకి అయ్యేదో చెక్ చేసుకున్నాం. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మీకు ఎంత, మీరు ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ, మీరు ఎలా తింటే అలా మీకు సాల్ట్ సరిపోయేట్టు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి ప్లేట్ పెట్టుకోండి. సాల్ట్ ఆనియన్ మగ్గుతూ ఉంటే వాటర్ అన్నీ పోయే వరకు ఉల్లిపాయని మగ్గించుకోవాలి. మళ్ళీ ఒకసారి ప్లేట్ తీసి ఆనియన్ మగ్గిపోయాయో లేదో చెక్ చేసుకుందాం. ఇంకా కొంచెం మగ్గాలండి. ఇంకా కొంచెం దగ్గర అయ్యాక కారం, ఆనియన్ ఒకసారి చెక్ చేసుకుందామండి. మగ్గిపోయాయి ఆనియన్.
ఇప్పుడు కూరకు సరిపడా కారం కొంచెమే వేసానండి. కారం, పచ్చిమిర్చి ఆల్రెడీ వేసేసాను కదా. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. మొత్తం కారం, పసుపు, ఆనియన్కి అంతా కలిసేదాకా కలుపుకోవాలి. ఇదంతా దగ్గర పడినాక లాస్ట్లో పాలు వేసుకోవాలండి. అప్పుడు ఆ పాలు కొంచెం విరుగుతూ ఎగ్గులాగా అనిపిస్తుంది. చూద్దాం ఎలా వస్తుందో ఇవాళ. ఇప్పుడు కూర దగ్గర పడింది లేదో చూసి పాలు వేసుకోవాలండి. ఆల్మోస్ట్ కూర అయిపోయినట్టే. ఇప్పుడు నేనైతే ఈ చిన్న గ్లాస్ పాలు తీసుకున్నాను. కలుపుకొని ఒకసారి మొత్తం కలిసాక మళ్ళీ ఒకసారి వేసుకున్నాం. ఉన్న పాలు మొత్తం వేసేసుకున్నాను. కాసేపు అలాగే ఉంచేసి చూసారా ఎలా ఉడుకుతుందో. ఇలా చూస్తుంటే ఆమ్లెట్ లాగా అనిపిస్తుంది కదండి. చూద్దాం ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుంది. పాలు ఆనియన్ కర్రీ రెడీ అయిపోయిందండి. బాగుందండి. గ్రేవీగా చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి అన్నింటిలోకి బాగుంటుంది. ఇదండి ఇవాళ మా ఇంట్లో స్పెషల్. అన్నట్టు మీ ఇంట్లో స్పెషల్ ఏంటండి? రండి అలా సరదాగా కాసేపు మాట్లాడుకుందాం.